ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. గురుగారు నమస్కారం. గురుగారు మరి 2026 సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ముందుగా సింహరాశి ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ధన్యవాదాలు గురుగారు వారి తరపు నుంచి. సో తప్పకుండా ఈ సింహరాశి గురించి చెప్పాలి అంటే నాకే భయం వేస్తుంది. ఎందుకంటే వాస్తవానికి వీరి యొక్క కోపము ఒక ఐస్ క్రీమ్ లాంటిది. అంటే వెంటనే కూల్ అయిపోతారు. అంటే చూడడానికి ఐస్ క్రీమ్ అబ్బా అనిపిస్తుంది, అంటే మనకు భయం వేస్తుంది. కానీ వీరిని ముట్టుకొని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కథం నవ్వుతారు ఎంబడేగా. చూడడానికి గంభీరంగా ఉంటారు, బట్ మనసు వెన్నలాంటిది అంటారు అట్లా. సో ఎవరైతే మా అక్షరము, మీ అక్షరము, ము అక్షరము, ఠా అక్షరము పేర్లు కలిగినటువంటి వారు, మహేష్, అదేవిధంగా మమత, మనస్విని, ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు 25 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నుండి మామూలుగా లేదు వీరి పరిస్థితి. చాలా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో 2026 మీదే నో డౌట్, కానీ అది ఎట్లా మీది అనేది మనం డిస్కస్ చేద్దాం తప్పకుండా. సో 2024 ఆగస్టు నుండి 2025 ఆగస్టు సెప్టెంబర్ లోపు వీరికి కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు. ఎందుకంటే వీరికి అధికంగా గౌరవాన్ని కాపాడుకుంటారు వీరు. అదే విధంగా అంటే ఎట్లా అంటే కొన్ని సార్లు కొన్ని సినిమాలలో యాటిట్యూడ్ ఉంటుంది, చెయ్యి వేయకు అని కానీ, అంటే కొన్ని డైలాగ్స్ అవి వారి యొక్క హుందాతనాన్ని తెలియపరుస్తుంది. ఇప్పుడు ఒక 100 మంది ఉంటే అందులో ఒక సింహరాశి వ్యక్తి ఉన్నాడు అనుకో, ఈ 99 మందిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది ఆ వాళ్ళ వద్ద. సింహరాశి వారికి అంతటి ఎక్సలెంట్ తెలివి కానీ, ఎక్సలెంట్ పరిస్థితి కానీ ఉంటుంది. అందరినీ గౌరవిస్తూ ఉంటారు. ఒక సింహం ఏం చేస్తుందమ్మా, వేటాడి ఒక జింకనో లేడీనో లైక్ దేన్నో వేటాడుతుంది, దాని కడుపు నింపుకొని వెళ్ళిపోతున్నది అంతే. మళ్ళీ ఆకలి అయినప్పుడు చూద్దామని అది అక్కడ విడిచిపెట్టినటువంటి ఆహారం ఒక 10 మందికి ఆహారంగా ఉంటుంది. అవును గురుగారు, అవును. అది తిన్నాక కూడా మిగతా వారికి వదిలేసి వెళ్ళిపోతుంది, దాచిపెట్టుకొని తీసుకెళ్ళడం అలా చేయదు. లేకి బుద్ధి అనేటువంటిది సింహరాశి వారికి ఉండదు. ఒకవేళ అలా లేకి బుద్ధి ఉంటే మాత్రం వారు పైకి రాలేరు. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి సింహరాశి వారు. అలా ఉంటే వారు ఎదగలేరు. కింద కామెంట్స్ సింహం చచ్చిపోయి 10 నెలలు అయిందని కానీ, సింహాన్ని కుక్కలు తరుముతున్నాయని కానీ మన వీడియోల కింద గతంలో చేసినవి కింద కామెంట్స్ పెడతారు. అబ్బా అనుకున్నా, బాధపడకండి సింహరాశి వారు, మీరు ఎప్పుడు సింహమే. మీ ఊహ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోండి అంతే. 2026 మీది ఇక 100 సార్లు సింహరాశి వారిది. ఎందుకంటే సహాయం తీసుకోవడానికి మీరు ఇష్టపడరు, సహాయం చేసే మనస్తత్వం అధికంగా ఉంటుంది. అదే విధంగా అందరిని నమ్మడము, ఎవరు ఏది చెప్తే అది వినడము పెద్ద మైనస్ వీరికి. అందరినీ నమ్మి మోసపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎదురుంగల మాటలే వింటూ ఉంటారు. అయినా కూడా వింటారు ఎదురుగా చెప్పేటువంటి వారి మాటలే నమ్ముతూ ఉంటారు. అది వారికి మైనస్ కదా గురువు, చాలా పెద్ద మైనస్ ఇది. తన అనుకుంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను సింహరాశి ఎక్కడికో వెళ్ళాలి అనుకుందాం, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకొని వెళ్తాం. మళ్ళీ వేరేటోళ్ళకు అంటే కొంచెము ఇక అది ఆలోచన అనేటువంటిది ఉంటుంది, లెక్క చేయరు అధికంగా. అదేవిధంగా తప్పు చేస్తే క్షమించు అని ముందే అడిగేస్తారు. సో కొందరు తప్పు చేసి కూడా తప్పించుకొని తిరగడం కానీ, ఆ సారీ చెప్పకపోవడం కానీ ఉంటుంది. అదేవిధంగా కొంత సుఖాలపై, అంటే సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లగ్జరీ అనేటువంటి దాని మీద వ్యామోహం అధికంగా ఉంటుంది వీరికి. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వీరి యొక్క కోపం వల్ల, వీరి ఆవేశం వల్ల ధనం అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా సింహరాశి వారు ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు 10 మందికి సహాయం చేసే గుణమే, చెయ్యి పెద్దదే కాదనేది లేదు, దానం చేసే గుణం. మరి అదే సింహరాశి వారు ఒకవేళ వారు గోచార రీత్యా మేషరాశి పేరు పెట్టుకున్నట్టయితే ఇక అది వేరే పరిస్థితి ఉంటుంది. అనిలనో, అంకిత అనో,
లక్ష్మి అనో లక్ష్మణ్ అనో ఓకే గురువు. వ్యవహారిక నామం అది ఉండి జన్మనామం సింహరాశి అయితే ఇక కొంచెం వేరే వీరి బిహేవియర్ ఉంటుంది. మరి వీరి జాతక చక్రంలో ఒకవేళ సూర్యుడు నీచబడ్డాడు అనుకోండి, ఇది వేరే ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినవన్నీ లేకుండా లేకి బుద్ధి ఉండడము, ఒక గవర్నమెంట్ హోదాలో వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని కూర్చునేటువంటి పరిస్థితిలో ఈ విధంగా సింహం అంటే ఈ యొక్క సూర్యుడు నీచబడిన జాతకంలో కొన్ని గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నా కూడా వారి కింద పిఏ లాగా పనిచేసే పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? సో ఇట్లా ఉంటుంది. మరి 2026లో గవర్నమెంట్ జాబ్ వీరికి వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఒక లబ్ధి పొందే పరిస్థితి ఉన్నది. ఈ యొక్క సింహరాశి వారు వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు ఏమైనా మొదలెట్టొచ్చా గురువు? తప్పకుండా మొదలెట్టవచ్చు, అద్భుతంగా మొదలెట్టవచ్చు. కానీ తప్పకుండా 1-2 సార్లు వీరు జన్మజాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఏ మాత్రము వీరు తొందరపడి డెసిషన్స్ తీసుకున్న డబ్బు కోల్పోతారు. తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దు. సో ఓవరాల్గా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో నెంబర్ 1 10-28 రోజు జన్మించినటువంటి వారికి చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చును. నెంబర్ 8, 17, 26 మాత్రం చాలా దురదృష్టకరంగా ఉంటుంది. మరి మిగతా వారికి ఏంటి గురుగారు? పర్వాలేదు, న్యూట్రల్ గా ఉంటుంది, పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. అద్భుతాలు మాత్రం వీరికి జరుగుతాయి. మీరు చెప్పిన నెంబర్స్ ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ఆదివారం జన్మించినటువంటి వారికి కూడా ఎక్సలెంట్ గా ఉండబోతున్నది 2026. మరి ఏం పరిహారాలు పాటించాల్సి? పరిహారాలు సింహరాశి వారంటే దుర్గాదేవి ఆరాధన. విజయవాడకు వెళ్ళి రావాలి నెలకొకసారి, 12 రోజులు 12 నెలలు విజయవాడ పోవాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, రావాలి. దగ్గరలో దుర్గా అమ్మవారి టెంపుల్ ఉన్నా వెళ్ళి దర్శించుకోండి. ఎవరిదైనా అమ్మవారి టెంపుల్ కు కనెక్ట్ అయి ఉండండి, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ధన్యవాదాలు గురువు గారు. సింహరాశి వారికి తెలియజేశారు, పరిహారాలు కూడా తెలియజేసినందుకు నమస్కారం గురువు.